పంచాయతీ కార్యాలయ ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ వీస్లావత్ సేవియా నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైతు వేదిక, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది యువకులు, మేధావులు తమ ప్రాణత్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణను బంగారు తెలంగాణ మార్చుకున్నామని వారు తెలిపారు. మనమందరం పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సునీత జగన్, మాజీ సర్పంచ్ రఘు గుప్తా, మాజీ ఉప సర్పంచ్ నరసింహాచారి, నాయకులు మహమ్మద్ కాజా మైనుద్దీన్, వాసు యాదవ్, పంచాయతీ కార్యదర్శి ఏఈఓ ధర్మేందర్, నర్సింలు, కృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, సున్నాలు కృష్ణయ్య, నాగంజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటయ్య, కృష్ణగౌడ్, రవి, జాంగీర్, మహేందర్ నాయక్, నరేష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. भारत माता की जय। वंदे मातरम सुजलाम सुफलाम मलयजशीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम सुरक्षितयामिनी सुन्दरसुस्मिता सुमङ्गलशोभिनी सुहासिनी అందరూ పట్టుకోండి మంచి ఆలోచన అయ్యా आगे वंदे मातरम
వీడియో తీసుకున్నా కింద సమానం నేడు 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కొల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ సేవనాయక్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ సునీత జగన్ గారికి, మరియు మాజీ సర్పంచ్ రఘుగుప్తా గారికి, మాజీ ఉప సర్పంచ్ నరసింహాచారి గారికి, వార్డు సభ్యులకు, వివిధ పార్టీల నాయకులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే మనము ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల కింద నలిగిపోయిన తెలంగాణను ఆంధ్ర నుండి తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతోమంది మన తెలంగాణ విద్యార్థులు కానీ, నాయకులు కానీ ఎందరో అమరులై వారి ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణను మనం ఈరోజు పండుగగా జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. వారి ఆశయాలను మనము ముందుకు తీసుకువెళ్తూ తెలంగాణ రాష్ట్ర బంగారు తెలంగాణగా మనమందరము ఐక్యంగా ఉండి వారి ఆశయ సాధనను, తెలంగాణ అభివృద్ధికి మనమందరము కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మందరము తోడ్పాటు కావాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ఎంతోమంది త్యాగం ఉంది కనుక వారి త్యాగాలను మనం వృధా చేయకుండా గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.